హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు మీరంతా? ఇదైతే ఇవాల్టి మార్నింగ్ వీడియో అండి. ఇది మార్నింగ్ తీసినటువంటి వీడియో అండ్ ఇది నా బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఎగ్ అలాగే పొటాటో వేసి ఆమ్లెట్ వేసాను. చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ దీని వీడియో కూడా నేను మన వంటింటి ఛానల్లో తెలుగింటి వంటలు అప్లోడ్ చేస్తాను. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా ఏదైనా కొత్తగా తినాలన్నప్పుడు ఖచ్చితంగా దీని అయితే ట్రై చేయండి. అండ్ మీరు మీ బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేసుకున్నారా, అండ్ ఈవినింగ్ కదా స్నాక్స్ ఏం ప్రిపేర్ చేసుకున్నారా అనేది కూడా నాకైతే షేర్ చేయండి. ఇవాళ నాకు కొంచెం పని ఉంది. అది ఏంటంటే నాకు ఒక చిన్ని చేపల తొట్టు ఉందన్నమాట. దాంట్లో జంట చేపలు ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. చూసారు, ఇది గోల్డ్ ఫిష్ అనమాట. అలాగే ఇంకొక చిన్న చేప ఉంటుంది వైట్ది. సో ఈ రెండింటిని ఇది ఉండేటువంటి ఈ చేపల తొట్టిని వాళ్ళకి క్లీన్ చేయాలన్నమాట. చాలా డర్టీగా అయిపోయింది. ఒక 25 డేస్ అయిపోయింది దీన్ని క్లీన్ చేసి నేను. సో నీళ్ళు మొత్తం కూడా బాగా మురికైపోయాయి. మామూలుగా అయితే ఒక 10 to 15 డేస్లో మనం దాన్ని క్లీన్ చేయాలి, కానీ నాకు వీలు అవ్వలేదన్నమాట. సో అందుకని బాగా మట్టి పట్టేస్తుంది. ఆ వాటర్ని నేను ఇలాగ బకెట్లో తీసేసి దాన్ని అయితే క్లీన్ చేయాలి. ఎందుకంటే చేపలు అస్సలు మురికి నీటిలో ఉండవండి, వెంటనే చనిపోతాయి అన్నమాట. అందుకే మనం వాటర్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంచుకోవాలి. ఇలాగా బకెట్లోకి తీసేసుకొని నన్ను పంపేశాను. సో దీన్ని బయట తీసుకెళ్ళి ఇప్పుడు దీన్ని క్లీన్ చేయాలి. ఈ ఎక్వేరియం అనేది కొంచెం పెద్ద సైజులో ఉందనుకోండి, దాంట్లోనే మనకి ప్యూరిఫైయర్ అనేది సెట్ చేసేస్తారు. అలా కాకుండా ఇంకా కొంచెం చిన్నదైతే ఈజీగా ఉంటుంది. ఇది మీడియం సైజ్ అండి, కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. కొంచెం జారిన గ్లాస్ కదా పగిలిపోతుందని చెప్పేసి వాటర్ ముందే నేను బకెట్లో తీసేసిన తర్వాతే దాన్ని బయటకు తీసుకొస్తాను. వాటర్తో తీసుకొచ్చినట్లయితే ఆ జాయింట్స్ అన్నీ కూడా మనకి విడిపోతాయి అన్నమాట బరువు మీద. సో నేను ఈ విధంగా బయటికి తీసుకొచ్చేసి దాన్ని శుభ్రంగా వాష్ చేసేస్తున్నాను. నాకు చాలా ఇష్టం అండి. ఇంతకుముందు చాలా ఉండేవి ఆ ఫిష్లు. ఫస్ట్ సారి తీసుకున్నప్పుడు 4 తీసుకున్నాం అనమాట. అంటే 2 జంటల కింద తీసుకున్నాను. తర్వాత సమ్మర్లో పిల్లలు వచ్చారంటే మా బావగారి పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 4కే ఎందుకు వచ్చిందమ్మా ఇంకా వేద్దామని చెప్పేసి వాళ్ళు ఇంకా తీసుకొచ్చి వేశారనమాట. అవి సమ్మర్ కదండి, కరెంట్ లేకపోవడం వల్ల కొంచెం వాటికి గాలి ఆక్సిజన్ అది లేకపోవడం వల్ల చనిపోయినాయి అనమాట. ఇంకా అప్పటి నుంచి నేను వాటిని ఇంకా మార్చలేదు. ఏవైతే ఉన్నాయో ఫిష్లు అక్కడ 2 ఉన్నాయి. సో వాటిని అలా ఉంచేసాను. మళ్ళీ వెయ్యాలి ఇంకొన్ని, 1-2 తీసుకొచ్చి వేస్తే బాగుంటుంది. కానీ 1-2 దాన్ని మాత్రం చాలా క్లీన్గా ఉంచాలండి ఎప్పటికప్పుడు. లేకపోతే మనము చూడలేము, అవి ఉండవన్నమాట. సో ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దీన్ని ఇలా లోపల పెట్టేసిన తర్వాత దీంట్లో మళ్ళీ వాటర్ వేయాలండి. వాటర్ కూడా బోర్ వాటరే వేయాలి. మనకి ట్యాప్ నుంచి వచ్చేటువంటి వాటర్ని ఇందులో వేయకూడదండి, బోర్ వాటర్నే ఉపయోగించాలి. సో బోర్ వాటర్ మార్నింగ్ నేను బోరే ఎక్కించామన్నమాట పైకి, అందుకని ట్యాప్ నుంచి పట్టేసి పెట్టాము, లేదంటే బోర్ వేయాలి. ఇలాగా మొత్తం అంతా కూడా వాటర్ వేసేసుకుంటున్నాను. నాకు చాలా చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టం చేపలు పెంచుకోవడం అనేది నాకైతే షేర్ చేయండి. చాలా ఇష్టంగా కొనుక్కున్నాను దీన్ని నేను. ఇలా వాటర్ వేసేసిన తర్వాత ఇందులోకి నేను రాళ్ళు పెడతానండి, స్టోన్స్. ఇంతకుముందు ఎక్కువ చేపలు ఉన్నప్పుడు పెట్టేదాన్ని, మళ్ళీ తర్వాత మానేశాను. సరే మనం ఎలా క్లీన్ చేసినా సరే అది డస్ట్ అనేది అయిపోతుంది. ఈ రాళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా పెడితే కనుక ఇంకా ఎక్కువ మురికి అయిపోతుంది అనమాట, ఆ రాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి. అందుకే నేను తీసేసాను. కానీ మరీ 2 చేపలే ఉన్నాయి కదా, కొంచెం అందంగా కనిపిస్తుందని చెప్పేసి మళ్ళీ వేస్తున్నాను. ఇక్కడ చూసారా, కలర్తో ఉన్నటువంటి స్టోన్స్ అన్నీ కూడా నేను ఈ ఫిష్ చేపలు తొట్టి తీసుకునేటప్పుడు తీసుకున్నాను. కనవాయి అన్నీ కూడాను మీకు చాలా రాళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ కూడాను మా రిలేటివ్స్ అంటే మా ఆడబడుచు గారు వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు పిల్లలు నాకు ఆ ఇసుకలో దొరుకుతాయి కదండి రాళ్ళు, అవన్నీ తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇందులో వేయమని. సో వాటిని ఇలా వేసేసాను, ఇలాగా సెట్ చేసేసాను. దీంట్లోకి చూసారా ఒక పెద్ద ముసలి వచ్చింది. ఇది ఆడుకునేదండి, మా అబ్బాయి చిన్నప్పుడు అనమాట. దాన్ని ఇందులో పెట్టాను. వాడికి చాలా చాలా భయం అనమాట, అది గుచ్చుకుపోతుంది, కొరికేస్తుంది అంటాడు. ఇది క్లీన్ చేసినప్పుడల్లా చాలా జాగ్రత్తగా ఉండమ్మా, అది కొరికేస్తుంది, నీ చేయి పట్టేసుకొని అనేసి చెప్తూ ఉంటాడు. సో ఇలాగా మొత్తం అన్నీ కూడా వేసేసాను. అది వేయడం వల్ల కొంచెం బాగుంటుంది లుక్ అనేది. అలాగే ఇక్కడ ఆర్టిఫిషియల్గా ఉన్నటువంటి ఒక 2 ఫిష్లు కూడా తీసుకున్నానండి. ఇది ఒక్కొక్కటి 10 రూపీస్ ఎంతో. సో వాటిని కూడా వేసాను. ఇవన్నీ కూడా నేను ఈ ఎక్వేరియం ఎప్పుడైతే తీసుకున్నానో అప్పుడే తీసుకున్నాను. ఇలాగా ఒక నాచు మొక్కలాగా ఒకటి ఉంటుంది, అది కూడా 40 రూపీస్ అనుకుంటా.
దాన్ని కూడా ఇందులో పెట్టేశాను. ఇప్పుడు చూసారా ఎక్వేరియం ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఇందులోకి మనం ఫిష్ని వదిలేద్దాము. అసలు ఇవి అందులో కనిపించట్లేదు అనమాట, రెండే ఉన్నాయి కదా, చాలా చిన్నగా ఉన్నాయి. చూసారా చక్కగా ఫ్రెష్గా ఉన్న వాటర్లోకి వెళ్ళిపోయినాయి. ఆ మురికి నీటిలో ఉన్నంతసేపు అసలు వాటిని చూడలేమన్నమాట. సో ఇలాగా సెట్ చేసేసిన తర్వాత దీనిపైన మూత ఉంటుందండి, దాన్ని పెట్టేసుకోవాలి, లేదంటే పైకి ఎగిరిపోతాయి అనమాట. ఫస్ట్ చేసిన మిస్టేక్ కూడా అదే. నేను ఫస్ట్ తెచ్చిన రోజున మాకు మూత లేదనమాట దానిపైన పెట్టడానికి. అవి బయటికి వచ్చేసి నైట్ టైము చనిపోయింది ఒక చేప. అప్పుడు వెంటనే మేము తీసేసుకున్నాం దాన్ని. మొత్తం అంతా కూడా సెట్ చేస్తానండి. ఆక్సిజన్ కూడా ఇక్కడ క్రొకడైల్ నోట్లో పెట్టాను, చూసారా చక్కగా పట్టుకున్నట్టు. ఇదైతే అక్వేరియం క్లీన్ అయిపోయింది. దాన్ని అంత డస్ట్గా ఉన్నప్పుడు దాన్ని అస్సలు చూడలేమన్నమాట. సో అందుకే ఈరోజు నేను దాన్ని క్లీన్ చేశాను. చాలా బాగుంది చూడడానికి. ఇంకొంచెం వెయ్యాలి, ఒకటో రెండో తీసుకొచ్చి వేస్తే కొంచెం నిండుగా ఉంటుంది. దీనిపైన నేను డెకరేషన్ కోసం ఒక పీస్ పెట్టాను అనమాట. ఇదేంటంటే పీవీసీ పైప్ ఉంటుంది కదండి, అది ఒకటి వచ్చిన మొక్క. ఈ మొక్క మా ఇంట్లో కనిపిస్తే దానికి ఈ విధంగా పెయింట్ చేశాను నేను. సో పెయింట్ బాటిల్స్ ఉండేవి, దాంతో నేను మామూలుగానే వేసేసాను. ఇంకా డ్రాస్ అవి వేయడానికి ఉండదు కదా, డైరెక్ట్ పెయింటే వేసేసాను. సో అది కొంచెం లుక్ బాగుంటుందని చెప్పేసి దీని పైన పెట్టాను. ఇప్పుడు వీటికి కొద్దిగా మేత వేద్దామండి. ఇది చాలా తక్కువ వేయాలి, ఎందుకంటే రెండే ఉన్నాయి కదా, అవి ఎన్నో తినవు, చాలా చిన్నగా ఉంటుంది వాటి పొట్ట అనేది. ఒక 3-4 తింటేనే వాటి కడుపు నిండిపోతుంది. ఎక్కువ వేసేసామనుకోండి వాటి పొట్ట అనేది పైకి వచ్చేస్తుంది, వెంటనే అది చనిపోతాయి అన్నమాట. ఎక్కువ మేత కూడా వేయకూడదు. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు మీరంతా? నేనైతే ఇప్పుడే ఆ ఫిష్ అక్వేరియం అనేది క్లీన్ చేసి ఉన్నానన్నమాట. ఇప్పుడు నేను వంట చేయాలి, అంటే లంచ్ ప్రిపేర్ చేయాలి. దాంట్లోకి నేను ఈరోజు వంకాయ ఎండు చేపలు వండుదాం అనుకుంటున్నాను. సో మీరేమీ ప్రిపేర్ చేస్తున్నారు మీ ఇంట్లోకి అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి. వంకాయ ఎండు మెత్తలండి, చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంతమందికి నచ్చుతుంది అనమాట ఫ్లేవర్ అనేది, అది చాలామందికి ఇష్టపడరు. బట్ తినే వాళ్ళకైతే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఏ విధంగా దాన్ని తయారు చేస్తాను అనేది, అంటే ఎలా వండుతాను అనేది మీతో చూపిస్తాను చూడండి. మీరు ఏం ప్రిపేర్ చేసుకున్నారు మీ లంచ్లోకి అనేది కూడా నాకు షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కూడా నాకు చెప్పండి. ఎందుకంటే స్టార్టింగ్ కదా, కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నానా, లేకపోతే ఏదైనా మీకు ఏదైనా రాంగ్గా అనిపించిందా, ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలా అనేది, ఎలా తీయాలి, వేరే వ్లాగ్స్లా ఉన్నాయా లేదా, కొంచెం ఏమైనా డిఫరెంట్గా ఉన్నాయా అనేది కూడా నాకు షేర్ చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ కదా, కొంచెం చేద్దాం. ఇంకా మంచి మంచి వీడియోస్ని మనం చేసుకుందాము, ఇంకా మంచి కంటెంట్ తీసుకుందాం. సో ఫస్ట్ కాబట్టి కొంచెం అలా వెళ్ళనిద్దాం. సో ఇప్పుడైతే నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను. అండ్ అలాగే నా వీడియోస్లో లైటింగ్ ఎలా ఉందనేది కూడా నాకు చెప్పండి. మామూలుగా అయితే కొంచెం పర్వాలేదు, కానీ నేను కిచెన్లో కానివ్వండి, రూమ్లో కానీ తీసే వీడియోస్ లైటింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. దానికి రీజన్ ఏంటంటే మేముండే ఇంట్లో వెంటిలేషన్ అనేది చాలా తక్కువ అనమాట. అంటే విండోస్ ఏం లేవు, డోర్స్ మొత్తం కూడా క్లోజ్ చేసే ఉంటాయి కదా. సో నేను ఫ్రంట్ డోర్ అలాగే బ్యాక్ డోర్ రెండు కూడా క్లోజ్ చేసేసి ఉంచుతాను. మను బయటకు వెళ్ళిపోతాడని చెప్పేసి, అందుకే నాకు లోపల ఉన్నటువంటి లైటింగ్ అనేది సరిపోవట్లేదు. సో నేను లైట్స్ తెప్పించుకోవాలని అనుకుంటున్నాను. లైటింగ్ ఎలా ఉంది, వీడియో క్లారిటీ ఎలా ఉంది, నేను ఎలా మాట్లాడుతున్నాను, నా వీడియోస్ ఎలా ఉన్నాయి, బాగుందా లేదా, బాగాలేదా, బాగుంటే లైక్ చేయండి, బాగోకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే మాత్రం తిట్టకండి. సో ఎలా ఉందనేది మాత్రం నాకు కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి. స్టార్టింగ్ వీడియోస్ కదా, ఇలాగే ఉంటాయి. అంటే నేను ఏం చేయాలనుకుంటున్నాను, నాకు చేయడానికి ఏవైతే పాసిబిలిటీస్ ఉన్నాయో అవే నేను ఇప్పుడు చూపిస్తున్నాను. తర్వాత మనం షాపింగ్ వీడియోస్ చేసుకోవచ్చు, బయటకు వెళ్ళిన వీడియోస్ పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా రెసిపీస్ వస్తాయి. హెయిర్ టిప్స్ మాత్రం చాలామంది అడుగుతున్నారు. మరి ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చాలామందికి హెయిర్ ఫాల్ అనేది ఒక పెద్ద సమస్య అండి. అది నాకు కూడా ఉంది. సో నేను కూడా చాలా హెయిర్ని లూజ్ అయ్యాను అనమాట. సో దాన్ని ఏ విధంగా మనం ఇంకా పెరగకపోయినా పర్లేదు, కానీ ఇంకా ఊడిపోకుండా ఉండే ఏవిలా చేసుకోవాలనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇంకా ముందు వీడియోలో. అలాగే నా డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉందనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుందేమో బహుశా. ఇప్పుడైతే నేను ఏ విధంగా వంకాయ ఎండు మెత్తలు కూర తయారు చేస్తాను అనేది చూడండి. మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఫ్లేవర్ నచ్చిన వాళ్ళకైతే నేనేం చెప్పలేను, కానీ తినే వాళ్ళకి మాత్రం భలే టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడైతే నేను వీడియోని కంటిన్యూ చేద్దాం.
ముందుగా దీనికోసం స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకుందాము. అలాగే ఈ ఎండు చేపల వాసన ఎవరైతే పడదు అనుకుంటారో వాళ్ళు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా కూడా మనం చేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగా వేస్తాను. సో ఒక టీ స్పూన్ వేసాను. ఇలాగా ఉల్లిపాయలు మగ్గించుకుందాము. ఈ ఉల్లిపాయలు మగ్గేలోపు ఎండు చేపలను కూడా క్లీన్ చేసేసుకుంటాను. సో చూసారు కదా, ఇవి ఎండు మెత్తలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక సిజర్ తీసుకొని ఈ తల తోక తీసేసి సైడ్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనము కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మొత్తం అన్నిటినీ కూడా ఇదే విధంగా నేను కట్ చేసేసుకుంటాను. నేను ఇవి వండేటప్పుడే చేసుకుంటా అండి. అంటే ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ఒకేసారి చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా ఉన్నాయి. మొన్న వెళ్ళినప్పుడు అత్తయ్య గారు ఇచ్చారనమాట. ఒకసారి వండేసాను. ఇవి ఇంకా కొంచెం ఉంటే ఇప్పుడు ఇలాగా వంకాయలు వేస్తున్నాను. అంతకుముందు అయితే బీరకాయలో వేసి వండాను. చాలా బాగుంటాయండి. ఇలాగ ఒక కవర్లోకి వేసేసుకుంటే మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత శుభ్రంగా వాటిని కడుక్కోవాలండి. బాగా తోమి కడగాలి. వాటిని అలాగే టమాటా ముక్కలను కూడా వేసి మగ్గించుకోవాలి. ఇలా ఒకసారి వేసి కలిపేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఈ టమాటా ముక్కలు మగ్గేంత వరకు మనము ఉంచుకుందాము. ఈలోపు వంకాయలను కూడా నేను కట్ చేసేసుకుంటాను. గిన్నెలో వాటర్ తీసుకుని అందులోకి కొద్దిగా సాల్ట్ వేసి ఇలాగ వంకాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. కంద మారకుండా ఉండడం కోసం సాల్ట్ అనేది వాడతాము. ఇలా మొత్తం వేసిన తర్వాత కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నీ కూడా కట్ చేసుకున్నాం కదా, వంకాయ కూర అనేది పర్ఫెక్ట్గా వండగలిగినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ నాన్ వెజ్ రెసిపీ కూడా సరిపోదు, అంత బాగా టేస్ట్ ఉంటుంది మనం పర్ఫెక్ట్గా వండగలిగితే. సో ఇలా మొత్తం అన్నీ కూడా నేను కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయాయండి. ఈ టమాటా కూడా చక్కగా సాఫ్ట్ అయిపోయింది. మూత తీసి మనం కట్ చేసుకున్నటువంటి ఈ వంకాయ ముక్కలన్నిటినీ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి వంకాయ ముక్కలను కూడా మగ్గించుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకి సరిపోతుంది. వంకాయ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుంది. చూసారు కదా, వంకాయ మొత్తం కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసి ఇందులోకి మనము ఉప్పు కారం వేసుకుందాము. 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఇది ఇంట్లో ఆడించినటువంటి కారం అనమాట, అందుకే వెల్లుల్లిపాయ తొక్కలు అవి వచ్చాయి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసేసి మనం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే మనకి కూర అనేది తయారైపోతుంది. దీంట్లో ఎటువంటి మసాలాని యాడ్ చేయనవసరం లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయనవసరం లేదు. కానీ ఆ స్మెల్ అనేది అస్సలు రాకూడదు, బాగుండాలి అంటే కనుక ఖచ్చితంగా వేసుకోండి. చూసారా, ఇది ఆల్మోస్ట్ మనకి దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుని స్టవ్ని ఆపేసుకుందాము. అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునేటువంటి వంకాయ ఎండు చేపల కూర తయారైపోయింది. మీకు కూడా నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. నాకైతే కూర వండడం అయిపోయిందండి. ఇంకా రైస్ పెట్టాలి. సో రైస్ పెట్టే ముందు కొంచెం కిచెన్లో ఉన్నటువంటి థింగ్స్ అన్నిటినీ కూడా నేను సర్దేసుకుంటున్నాను. మొత్తం కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని రైస్ని కుక్కర్లో పెట్టేస్తాను. నార్మల్గా అయితే తపాల్లో వండేసి మామూలుగా వాచ్ చేస్తానండి. కానీ ఈ మధ్యన బ్రౌన్ రైస్ తినడం మొదలుపెట్టాము. అదేంటంటే ఎక్కువ టైం తీసుకుంటుంది నార్మల్గా వండడానికి. దాన్ని ముందుగా నానబెట్టుకోవాలి, లేదంటే బాగా ఎక్కువసేపు ఉడుకుతుంది. అలా కాకుండా ఉండడం కోసం నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను. అదైతే చక్కగా పర్ఫెక్ట్గా బాగా ఉడుకుతుందనమాట. లేదు అంటే కొద్దిగా పలుగ్గానే అనిపిస్తుందండి. డైరెక్ట్గా వండుతుంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగే నాకు పిల్లలకి పెట్టడానికి కూడా అస్సలు బాగా అనిపించట్లేదు. అందుకని ఇలా కుక్కర్లో పెడుతున్నాను. కింద తడుంటే ఆ గిన్నెకి మొత్తం క్లీన్ చేసేసి ఇలా కుక్కర్ మూత పెట్టేసుకుని మనం టైమర్ సెట్ చేసుకుంటే చక్కగా టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది. ఇక్కడితో నాకు లంచ్ ప్రిపరేషన్ అనేది అయిపోయింది. సో చూసారు కదండి, ఇదైతే ఇవాళ వీడియో. ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మనము మళ్ళీ రేపు కలుద్దాము. మళ్ళీ మనం రేపటి వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్ అండ్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్.